తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న బర్డ్ ఫ్లూ ఇప్పుడు పక్క రాష్ట్రాల్లోకి విస్తరిస్తోంది. లక్షల కొద్దీ కోళ్లు మృతి చెందుతున్నాయి. దాంతో అటు ఏపీ ఇటు తెలంగాణలో కోళ్ల అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఈ పరిస్థితిలో చాప కింద నీరుల పక్క రాష్ట్రాలకు ఈ వైరస్ వ్యాపిస్తోంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దాంతో అక్కడి ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఏపీ, తెలంగాణ నుంచి కోళ్ల దిగుమతులను నిషేధించినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, చెప్పండి, ఈ బర్డ్ ఫ్లూ అనేది పక్క రాష్ట్రాలకు కూడా వ్యాపించినట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ నుంచి కోళ్ల దిగుమతులను నిషేధించినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వైశాలి. అయితే తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నటువంటి ఈ బర్డ్ ఫ్లూ మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు కూడా వ్యాపించిందని చెప్పి తెలుస్తోంది. అయితే ఈ రాష్ట్రాల్లో కోళ్లు కూడా మృత్యువాత పడుతున్నాయని చెప్పి ప్రభుత్వాలు గుర్తించాయి. ఆ నేపథ్యంలోనే అక్కడ ప్రభుత్వాలన్నీ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏపీ, తెలంగాణ నుంచి కోళ్ల దిగుమతులను కూడా నిషేధించినట్లు అధికారులు అక్కడ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నటువంటి బర్డ్ ఫ్లూ మరో పక్కన ఉన్నటువంటి 4 రాష్ట్రాలను కూడా వణికిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. పెద్ద ఎత్తున బర్డ్ ఫ్లూ కలకలం అయితే వ్యాపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున అటు 2 రాష్ట్రాలకు పరిమితం అయినటువంటి ఈ బర్డ్ ఫ్లూ మరో పక్క రాష్ట్రాలు కూడా పరిమితం అవడంతో ఇంకా మిగతా రాష్ట్రాలు కూడా అలర్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇకపై కూడా ఏపీ, తెలంగాణ నుంచి అలాగే ఏదైతే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి కూడా కోళ్ల దిగుమతులను నిలిపివేయాలని చెప్పి కూడా అక్కడ అధికారులు కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎప్పటికప్పుడు కోళ్లు మృత్యువాత పడుతూనే ఉన్నాయి. ఇంకా ఇప్పటికే ఏదైతే అనిమల్ హస్బెండరీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు దీనిపై ఒక అధ్యయనం చేస్తున్నారు. కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రజలకు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లుగా పెద్ద ఎత్తున మనకు తెలుస్తుంది. అయితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా కోళ్లు రాకుండా అడ్డుకునేందుకు సరిహద్దుల్లో 24 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వము అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో 3 చెక్ పోస్టులు, అలాగే ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను వెనక్కి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే దాదాపు గత 10 రోజులుగా అయితే కొనసాగుతూనే. మొదటిగా గోదావరి జిల్లాల్లో వచ్చినటువంటి ఈ బర్డ్ ఫ్లూ ఏదైతే ఉందో అక్కడి నుంచి పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది. ఆ తర్వాత తెలంగాణకు కూడా వ్యాపించడంతో 2 రాష్ట్రాలు కూడా పెద్ద ఎత్తున హై అలర్ట్ ప్రకటించాయి. ఇప్పటికే కోళ్లు ఏదైనా బర్డ్ ఫ్లూ కలకలం రేపడంతో ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎవరూ కూడా చికెన్ తినేందుకు కూడా ఇష్టపడట్లేదు. దీంతో కోళ్లకు గిరాకీ కూడా భారీగా తగ్గింది. ఏపీలో ఇప్పటికే వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. బర్డ్ ఫ్లూ భయంతో ఏపీ, తెలంగాణలో చికెన్ గుడ్ల ధరలు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. అయితే ఇది వరకు కిలో చికెన్ ధర 220 నుంచి 230 వరకు ఉండగా ప్రస్తుతం భారీగా తగ్గిందని చెప్పి కూడా చికెన్ అమ్మకదారులు చెప్తున్నారు. అయితే వ్యాపారం పడిపోయింది. ఇకపై తాము ఆ వ్యాపారం చేసే పరిస్థితి లేదు ఈ బర్డ్ ఫ్లూ వల్ల అని చెప్పి కూడా చికెన్ వ్యాపారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ బర్డ్ ఫ్లూ పై రెడ్ అలర్ట్ ప్రకటించినట్లుగా 2 రాష్ట్రాలు తెలిపాయి. మరి చూడాలి ఇంకా మిగతా రాష్ట్రాల్లో ఇది వ్యాపించకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది వైశాలి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కోళ్ల అమ్మకాలు తగ్గాయి. ఇప్పుడు దిగుమతులు కూడా నిషేధించారు. దీంతో పౌల్ట్రీకి పెద్ద దెబ్బ అనుకోవచ్చా? ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా కొన్ని రాష్ట్రాల్లో ఏదైతే 4 రాష్ట్రాలకు కూడా ఈ ఎఫెక్ట్ పడింది. ఆ నేపథ్యంలో పౌల్ట్రీదారులు మాత్రం పెద్ద ఎత్తున నష్టాలను తవిచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం పౌల్ట్రీదారులు మాత్రం పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమ్మర్ లో చికెన్ కు ధరలు తగ్గడం మామూలే, కానీ మరి ఇలా బర్డ్ ఫ్లూ వచ్చి ఇంత మేర చికెన్ రేట్లు తగ్గడం చాలా వరకు నష్టపోతున్నామని చెప్పి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి దీనిపై అధికారులు వారు ఆదుకునే విధంగా కూడా వారు ఆ ప్రభుత్వానికి విన్నపాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి బర్డ్ ఫ్లూ వల్ల అటు ప్రజలు అప్రమత్తమయ్యి అలాగే చికెన్ అమ్మకాలను కొనకపోవడం, అలాగే చికెన్ జోలికి ఎవరు
వెళ్లకపోవడం ఇదంతా కూడా పౌల్ట్రీదారులపై పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పి పౌల్ట్రీదారులు అయితే చెప్తున్నారు వైశాలి. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.